అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి చేరారు. ఐఎస్ఎస్లో ఓ వ్యోమగానిక మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో మిషన్ను నాసా ముందుగానే ముగించింది. అయితే గోప్యతా కారణాలు, ప్రోటోకాల్ దృష్ట్యా ఆ వ్యోమగామి పేరు, వైద్య కారణాలను నాసా బయటపెట్టలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నలుగురు వ్యోమోగాములు సురక్షితంగా భూమిపైకి చేరారు. ఐఎస్ఎస్ లో ఓ వ్యోమోగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో మిషన్ను ముందుగానే ముగిస్తున్నట్లు ఇటీవల నాసా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యోమోగామి సహా నలుగురు ఆస్ట్రోనాట్లతో కూడిన క్రూ-11 డ్రాగన్ వాహనౌక ఎండీవర్ గురువారం అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. క్రూ-11 మిషన్లో నలుగురు వ్యోమోగాములు ఆగస్టులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ ఏడాది తొలి స్పేస్ వాక్ను నాసా ఇటీవల ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 8న వ్యోమోగాములు మైక్ ఫిన్సీ, జెనా కార్డ్మన్ 6.5 గంటల పాటు స్పేస్ వాక్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే చివరి నిమిషంలో దీన్ని నాసా నిలిపివేసింది. క్రూ-11 మిషన్లో వెళ్లిన ఓ వ్యోమోగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో స్పేస్ వాక్ ను నిరవధికంగా వాయిదా వేస్తూ వ్యోమోగాములను మిషన్ పూర్తి కాకముందే తిరిగి భూమి మీదకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఫిబ్రవరిలో ఈ మిషన్ పూర్తి కావలసి ఉండగా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో 1 నెల ముందే మిషన్ను ముగించారు. అయితే గోప్యతా కారణాలు, ప్రోటోకాల్ దృష్ట్యా ఆ వ్యోమోగామి పేరు, వైద్య కారణాలను నాసా బయటపెట్టలేదు. ఇదిలా ఉండగా అంతరిక్ష కేంద్రంలో వైద్య సమస్యలు తలెత్తడం చాలా అరుదు. గతంలో మైక్రో గ్రావిటీ వల్ల వ్యోమోగాముల్లో రక్త సరఫరా సరిగా లేకపోవడం, రక్తం గడ్డగట్టడం వంటి సమస్యలు వచ్చినట్లు సమాచారం. అయితే ఆ కేసులను నాసా బయటకు వెల్లడించలేదని తెలుస్తోంది.